కదిరివేలు కాదననే పేరుతో తమిళ్లో రిలీజ్ అయింది. అక్కడ పెద్ద హిట్ అయిన సినిమా ఇది. 15 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా తమిళ్లో. ఈ సినిమాని ఆ బ్యానర్ వారు రెడ్ జాయింట్ కంపెనీ వారు ఈ సినిమా నాకు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ సినిమాలో 5 పాటలు హరీష్ జయరాజ్ గారు అద్భుతంగా చేయించారు. ఈ సినిమా తమిళ్లో కూడా సాంగ్స్ అన్ని హిట్, సినిమా హిట్. అలాగే ఇక్కడ కూడా తెలుగులో కూడా శ్రీరామకృష్ణ గారు చాలా కాస్ట్లీ డబ్బింగ్ రైటర్ అయినా ఆయన ఈ సినిమాని చేసి ఎక్కడా కూడా తెలుగు సినిమాకి కాదు అని చెప్పడానికి ఎవరు కూడా తెలియనంత ఇదిగా ఈ సినిమాని గ్రాఫిక్స్ కానివ్వండి, డబ్బింగ్ కానివ్వండి చెప్పించారు. అయినా మీరు ట్రైలర్ రూపంలో చూశారు. కాబట్టి ఈ సినిమాకి మళ్ళీ 2015లో నాకు మరో హిట్ అవుద్దని నేను ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మిగతా అతిథులకి అందరికీ కూడా నా నమస్కారాన్ని తెలియజేస్తూ, పల్లి సత్యనారాయణ గారు వరుసగా నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఇవ్వడంలో ఎక్స్పర్ట్. ఆయన ఫ్యాక్టరీ ఆయన యాక్చువల్గా. ఆయన ఊరంటే ఎంత ఇష్టం అంటే ఆ భీమవరం అని అంటే అదే భీమవరం టాకీస్ అని పెట్టుకున్నాడు. ఊరి ఎంత ఇష్టం ఆయనకి సినిమా కూడా అంతే ఇష్టం. ఒక రకంగా చెప్పాలంటే ప్రేమ, ఇంకో రకంగా చెప్పాలంటే పిచ్చి. అందుకని ఆ పిచ్చి ముదిరితేనే ఇలాంటి మంచి మంచి పనులు చేయగలుగుతారు. లేకపోతే లాస్ట్ ఇయర్ 5 సినిమాలు ఆయన ఒక మంచి హిట్ సినిమాలు ఇచ్చాడు అని అంటే అది మాటలు కాదు. పైగా చిన్న సినిమాలు అందరికీ తెలుసున్నది ఈరోజు. ఇక అక్కడి నుంచి వరుసగా మళ్ళీ అక్కడ సెన్సేషనల్ హిట్ అయినటువంటి సినిమా తీసుకొని శ్రీనుగాడి లవ్ స్టోరీ అని ఒక చక్కటి మాస్ టైటిల్ పెట్టుకుని ఒక మంచి మ్యూజిక్, అది హరీష్ జయరాజ్ చేసినటువంటి మ్యూజిక్ని తెలుగులో చక్కగా అందరికీ అందిస్తూ ఒక బ్యూటిఫుల్ ఫిలిం చేయాలన్నటువంటి ఒక తపనతోటి ఆయన చేసినటువంటి ప్రయత్నం డెఫినెట్గా పెద్ద హిట్ సాధిస్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీనుగాడి లవ్ స్టోరీ రామ సత్యనారాయణకి చాలా పెద్ద సినిమా అవుద్ది. సినిమా మంచి రిచ్తో తీసిన సినిమా. తమిళనాడులో చాలా బాగా ఆడింది. మంచి క్యాస్టింగ్ ఉన్న సినిమా. రామ సత్యనారాయణ అంటే ఇంతకుముందు సినిమాలన్నీ ఏదో తీస్తాడులే, ఏదో రిలీజులు చేస్తాడులే, 100 సినిమాలు అయిపోయినాయి అనే పంతాన్ని అతను మానేసి అన్నీ ఇప్పుడు వరుసగా పెద్ద సినిమాలు చేయటమే స్టార్ట్ చేశాడు. ఆ కోవలో ఈ 2015లో ఈ సినిమా శ్రీనుగాడి లవ్ స్టోరీ చాలా మంచి విజయం సాధించి మా రామ సత్యనారాయణకి చాలా మంచి పేరు తేవాలి. అలాగే ఈ సినిమా హీరో ఉదయనిధి స్టాలిన్ నాకు బాగా 30 సంవత్సరాల ఫ్రెండ్. వాళ్ళ అబ్బాయి ఎప్పుడు అంకుల్ అంటూ మాతో ఇది ఉంటే మా ఉదయ్కి ఈ సినిమా మంచి హిట్ కావాలని చెప్పి రామ సత్యన్ గారు లాస్ట్ ఇయర్ 5 సినిమాలు తీశారంటే ఒక ఫ్యాక్టరీ అనమాట, సినిమా ఫ్యాక్టరీ అయింది. ఇది న్యాయంగా ఈ టైటిల్లో నిజంగా డబ్బింగ్ టైటిల్లా లేదు, స్ట్రైట్ సినిమా టైటిల్ లాగా ఉంది, శ్రీనుగాడి లవ్ స్టోరీ. ఇప్పుడు కళ్యాణ్ గారు అంటే మెడ్రాస్లో చూసుంటాడు కనుక సినిమా చాలా మంచి సినిమా అని చెప్తున్నారు ఆయన. ఇది బాగా ఆడాలని నేను ఎందుకు కోరుకుంటున్నానంటే ఇది బాగా ఆడితే మళ్ళీ తెలుగులో స్ట్రైట్ సినిమాలు తీస్తాడు ఆయన. అప్పుడు మన వాళ్ళందరికీ పని దొరుకుతుంది ఇక్కడ. ఇప్పుడు ఎందుకంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషను నిన్నే ప్రమాణ స్వీకారం చేసాం అందరం. సో ఆ టైంలో ఇది మంచి సందర్భం కనుక మీరందరూ తెలుగులో ఎన్ని సినిమాలు తీస్తే ఇక్కడ వర్కర్స్కి అంత పని దొరుకుతుంది. ఎందుకంటే పని లేనాడు చాలామంది కనపడుతున్నారు. మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో తెలుస్తుంది, మా కిరణ్ వీళ్ళందరికీ తెలుసా సత్యాలన్నీ. ఉదయ్ స్టాలిన్, నయనతార జంటగా శ్రీనుగాడి లవ్ స్టోరీ ట్రైలర్ చూసాం. చాలా కమర్షియల్గా ఉంది, ఇంట్రెస్టింగ్గా ఉంది. సో డెఫినెట్గా హిట్ అయ్యే లక్షణాలు ఉన్న సినిమా ఇది.
కళ్యాణ్ గారు చెప్పినట్టుగా సో డెఫినెట్గా రామ సత్యనారాయణ గారికి ఇది కమర్షియల్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఈ సినిమా డెఫినెట్గా రామ సత్యనారాయణ గారికి లాభమే చేకూర్చాలి, లాభమే చేకూరుతుందని మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఇంతమంది పెద్దలు మనస్ఫూర్తిగా ఎప్పుడు ఆయన ఫంక్షన్ ఉన్నా కానీ మా సి కళ్యాణ్ అన్నయ్య కానీ, కేవీ సత్యనారాయణ గారు, కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు, వెంకటేశ్వర గారు, సురేష్ గారు, రాజు గారు, పరచూరు వెంకటేశ్వర గారు, రాజేంద్ర సార్, ఇలా మంచి మనసులన్నీ కూడా వచ్చి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారు రామ సత్యనారాయణ గారిని. రామ సత్యనారాయణ గారు కూడా ఏమాత్రం కాంట్రవర్సీ జోలికి పోకుండా వీలైతే ఒకళ్ళకి సహాయం చేద్దాం, ఒక మంచి మాట మాట్లాడదాం, ఫెయిర్గా ఉందాం, ఫ్రెష్గా ఉందాం, మానసికంగా కూడా స్వచ్ఛంగా ఉందాం అని ఎక్కువగా నమ్మే వ్యక్తుల్లో రామ సత్యనారాయణ ఒకడు. కాబట్టి డెఫినెట్గా రామ సత్యనారాయణ లవ్ స్టోరీ, సీనియర్ లవ్ స్టోరీ, రామ సత్యనారాయణ లవ్ స్టోరీ అవుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ, సార్ మీరు బాగా పాపులర్ అయిపోయారు, రామ సత్యనారాయణ లవ్ స్టోరీ పెట్టిన ఎటకారంగా చెప్పండి, నిజంగా చెప్పండి అన్నాడు ఆయన. లేదు 100% అది బాగుంటుంది సార్, ఈ సినిమా కాబట్టి నెక్స్ట్ సినిమాకైనా పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దాని ఒక బ్రాండ్ ఇదిగా రావాలని నా హృదయంగా కోరుకున్నాను. ఈ సినిమా విషయానికి వస్తే ఈ సినిమా తమిళ్లో చాలా పెద్ద హిట్ సినిమా ఇది. ముఖ్యంగా లవ్ అండ్ ఎంటర్టైన్మెంట్ పూర్తి వినోదాత్మక చిత్రం. నాకు ప్రేమిస్తే సినిమాకి రైటర్గా పనిచేసిన శ్రీరామకృష్ణ గారు అద్భుతమైన డైలాగ్స్ ఆ సినిమాకి అందించడం వల్ల ఆ సినిమా 170 days దాదాపు 300 థియేటర్లు ఆడింది ఆ సినిమా ఆ రోజుల్లో. సో డెఫినెట్గా ఈ సినిమా కూడా ఇప్పుడు ఆ రోజుల్లో అంతలా కనీసం 50 రోజులైనా 50 days అయినా ఆడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో అద్భుతమైన డైలాగ్ రాసి ఉంటారు, చాలా సినిమా రైటర్ అయినా. సో ఈ సినిమా ట్రైలర్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. సో నా బెస్ట్ విషయం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. రామ్ సత్యనారాయణ గారు ఎప్పుడు ఎనర్జెటిక్గా ఏ సినిమా చేసినా చాలా ఎగ్జైటింగ్గా ఉంటాడు. పోస్టర్ లోగో దగ్గర నుంచి డబ్బింగ్ సినిమా చేసినా కూడా చాలా ఇంట్రెస్ట్గా ఎంజాయ్ చేస్తుంటారు. ఆ సినిమా డెఫినెట్గా సక్సెస్ అవ్వాలని 100% ట్రై చేస్తుంటారు. ఆయన ఎనర్జీ ఆయన సక్సెస్కి కారణమైంది. లాస్ట్ ఇయర్ 5 films సక్సెస్ఫుల్గా చేసి ఈ ఇయర్ ఇంకా చాలా సినిమాలు వరుసగా నెలకొకటి రెడీ చేస్తున్నారు ఆయన. ఈ ఫస్ట్ సీనుగాడి లవ్ స్టోరీ తమిళ్లో పెద్ద హిట్ అయింది, తెలుగులో కూడా చాలా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తూ